Good morning, students. Now I discuss about BG course, physical sciences. Okay, chemistry, nana. Sorry. ఉష్ణ సమతా స్థితిని నిర్వచించండి. ఇది ఉష్ణోగతిక శాస్త్ర శూన్యాంక నియమానికి ఎలా దారితీసిందో తెలపండి. వ్యవస్థ స్థూల రాశులు కాలంతో మారకుండా ఉంటే వ్యవస్థ ఉష్ణ సమతా స్థితిలో ఉంది అంటారు. ఓకే, ఉష్ణ సమతా స్థితి ఉష్ణగతిక శాస్త్రం శూన్యాంక నియమానికి దారితీసింది. ఓకేనా. శూన్యాంక నియమం ఏ ఉష్ణోగ్రత చరరాశుల నిర్వచించడం అయిందంటే ఉష్ణోగ్రత అని అర్థం. కొన్ని చూస్తాం ఇంకా. ఓకే, చార్లెస్ నియమం చూద్దాం. చార్లెస్ నియమం పేర్కొండి. స్థిర పీడనం వద్ద వారి యొక్క ఘనపరిమాణం ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. మరి డాల్టన్ పాక్షిక పీడనాల నియమం ఏంటంటే ఆదర్శ వాయువుల మిశ్రమం మొత్తం పీడనం ఆ మిశ్రమంలో వివిధ వాయువులు కలగజేసే పాక్షిక పీడనం మొత్తానికి సమానం. దీన్నే డాల్టన్ పాక్షిక పీడనం నియమం అంటాను. ఓకే, నాన్న చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు నన్ను. ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదువుకోండి అమ్మా. ఓకేనా. సదిశల సమాంతర చతుర్భుజ నియమాన్ని పేర్కొనండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే సదిశల సమాంతర చతుర్భుజ నియమం ఏంటంటే ఒక బిందువు నుండి గీసిన రెండు సదిశలు సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాలను సూచిస్తే అదే బిందువు నుండి గీసిన కర్ణం ఆ రెండు సదిశాల ఫలిత సదిశని సూచిస్తుంది అన్నట్టు. దీని సదిశ సమాంతర చతుర్భుజ నియమం అంటాం. ఓకేనా.